ఇందులో హాల్ ఫుల్ అవుతుంది. అవునా? ఇంతేనా ఇంకా ఎక్కువ అవుతుంది? హాల్ ఇంతేనా ఇంకా ఎక్కువ చేసుకోవచ్చా? ఇంకా ఎక్కువ చేసుకోవచ్చా? ఎవరి చేతిలో ఉంది అవకాశం? మన చేతిలోనే. హాల్ ఫుల్ కావడానికి, స్ట్రెంత్ రావడానికి, ఇక్కడ ఏం చెప్పాలో తెలుసుకోవడానికి ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. అంతే కదా? ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది మనకి గట్టిగా ఉంది. ప్రెస్టేజ్ అనే కంపెనీ గురించి పరిచయం చేయడం కోసం మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేస్తూ ఇన్కమ్ ఎలా తీసుకోవాలో దాని గురించి చెప్పేదానికి ఎక్సలెంట్ లీడర్ ఉన్నారు. టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ నా గురించి నేను 2 మాటలు ఇన్ఫార్మ్ చేసుకున్నాను. నా పేరు పెద్దయ్య, ఆఫీసర్ ఇక్కడే ఆకుపట్టి కూడా కండక్టర్గా పనిచేస్తా ఉన్నా. కండక్టర్గా పనిచేస్తూ ప్రెస్టేజ్లో పార్ట్ టైంగా పనిచేస్తాను. పార్ట్ టైం చేద్దాం, ఫుల్ టైం చేద్దాం. ఫుల్ టైం ఏ టైం ఎనీ ఎట్లాగైనా చేసుకోవచ్చు. అట్లాగైనా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. పార్ట్ టైం చేస్తుంటే ఒకలా ఉంటుంది అంటే ఇన్కమ్ అలా ఉంటుందమ్మా. ఫుల్ టైం చేసుకుంటారంటే ఫుల్ టైంగా ఇన్కమ్ వస్తుంది. 1 ఇయర్లో దీంట్లో 1 lakh తీసుకునే అవకాశం ఉంది. మాటలు కాదు, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు మనం చెప్పే ట్రెమెండస్ లీడర్ మన ముందున్నారు. సార్ వాళ్ళు అండంలో ఒక పర్సన్ 8 monthsలోనే 1 lakh తీసుకున్నారు. 8 నెలల్లోనే 1 లక్ష తీసుకున్నారు. ఎందువల్ల ఎట్లా అవుతుందంటే మాలా కాకుండా సార్ ఫుల్ టైం తీసేస్తారు కాబట్టి. ఓకేనా? కాబట్టి అంత మంచి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వెస్టేజ్ అంటే ఏంటో, వెస్టేజ్ అనేది ప్రోడక్ట్ బేస్ కంపెనీ. ప్రోడక్ట్ ను వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ప్రోడక్ట్ ని మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే డబ్బులు వస్తాయి. అది ఎలా వస్తుంది, ఎంతమందికి చెప్పాలి అనేది క్షుణ్ణంగా మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. చాలా మంచి కంపెనీ. ఎక్కడ కూడా ఫ్రాడ్ లేదు. పైసా మనం వసూలు చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వరకు మనం ఎక్కడో లేనిపోయిన వాళ్ళలో చేపెట్టుంటాం. కాదు కదా, అక్కడ చెయ్యి బెటర్ అందులో చేపెట్టుంటాం. కాబట్టి అట్లాంటిది ఏం కాదు. ఇది మనం రూపాయి ఇక్కడ పెడుతున్నామంటే ఆ రూపాయి వాల్యూ వస్తువు ఇంటికి వస్తుంది. అదే రూపాయలు మనం 10 మందికి షేర్ చేయగలిగితే, ప్రోడక్ట్ ని షేర్ చేయగలిగితే, అందరూ వాడుకోగలిగితే, టీం తయారవగలిగితే ఇన్కమ్ అనేది జనరేట్. ఓకేనా? ఫస్ట్ నేను వాడుకున్న ప్రోడక్ట్కి, నేను తెచ్చుకున్న ఆ ఇంట్లో వస్తువుకి నాకు 184 రూపాయలు ఇంటికి వచ్చింది. మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్ కానీ షాప్లో కానీ ఎక్కడైనా బయట కొన్న వాటిల్లో డబ్బులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయా? మీరు మనసు సాక్షి చెప్పండి. మనం కొంటున్న షాప్ లో ఎక్కడైనా కొన్నదానికి ఫ్రీ ప్రొడక్ట్ కానీ, క్వాలిటీ కానీ, డిస్కౌంట్ కానీ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదు. మరి ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక్కదానికి నేను కమిట్ అయ్యాను. ఈ కమిటీ దీంట్లో ఉన్న సిస్టమ్ లో ప్రోడక్ట్ వాడుకోవాలి, మనం తెచ్చుకుంటేనే డబ్బులు ఇస్తున్నారు. ఇదే ఎక్కువ మందికి చెప్తే డబ్బులు వస్తాయని ఎంతో మంది మనకి ఇస్తున్నారు. ఇట్లా వచ్చిన డేటాస్ అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు 2, 3, 4 చూసుకుంటూ టీం తయారవడం వల్ల పర్ మంత్ 35+ ఇన్కమ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇది ఈ 35 కాదు, ఎవ్రీ మంత్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎవ్రీ మంత్ పెంచుకోవడానికి అవకాశం అంటే మనం అక్కడ పని చేయాలి. నేను ఫుల్ టైమ్గా ఆర్టిస్ట్ చేస్తాను, పార్ట్ టైమ్గా చేస్తాను కాబట్టి నాకు లేట్ అయిపోయింది. ఫుల్ టైమ్గా వచ్చినప్పుడు చాలా మంచి అవకాశం ఉంటుంది. తెలియదు, మన చుట్టుపక్కల గ్రామాల్లో దీని గురించి పెద్దగా తెలియదు. మనం ఏదైనా వెళ్ళి చెప్పినప్పుడు తొందరగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ఏంటంటే ఏదో వచ్చి చెప్పడానికి, మనల్ని కన్విన్స్ చేయడానికి వచ్చారు, ఏదో సంథింగ్ ఉంటుందని భయపడతారు. అలాంటప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకురండి, మీటింగ్లో తీసుకురండి. డైరెక్ట్ గా మీరు వెళ్ళే మేము ఎవరైనా ఇన్రోడ్ ఇక్కడ 10 మంది వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అనుభవాన్ని చెప్తారు కాబట్టి అర్థం అవుతాయి, వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి తెలుసుకుంటాం. దీంట్లో ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం ఉంటుంది, కొంతమందికి దాన్ని పరిచయం చేస్తే డబ్బులు ఉన్నాయని. ఈ సిస్టమ్ లో ఎంఎస్ఆర్ గురువు గారు స్టార్టింగ్ లో ఇదే స్టార్టింగ్ నుంచి వెళ్ళినట్టు కదా, ఈరోజు ఒక నెలకు 18 లక్షలు తీసుకున్నారు. ఎలా సాధ్యం అవుతుందండి? 30 days లో 1 week పని చేస్తే అవుతుందా? 10 days పని చేస్తే అవుతుందా? 20 days సార్ 30 days రౌండప్ చేస్తా ఉంటాడు. ఒక్క రోజుకి ఇట్లాంటి మీటింగ్లు సార్ 5 మీటింగ్లు పెడతాం. మనం ఒక మీటింగ్ పెట్టి సైలెంట్ అయిపోతాం, ఒక్కరిని కలిసి గమ్మైపోతాం, వినలేదని సైలెంట్ అయిపోతాం. ఇట్లాంటి ఎన్ని కాదు.
మనం ఏం చేయాలనుకున్నామో అది చేసి చూపించుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఈ కంపెనీ గురించి పరిచయం చేసి ప్రోడక్ట్ వాడేలా చేయాలి. బయట ఎక్కడో కొంటున్నారు కదా, సూపర్ మార్కెట్ షాప్లో ఇంకో దగ్గర కొంటున్నారు కదా, ఇక్కడ కొనడం నేర్పించాలి వాళ్ళకి. బయట ఏం కొంటున్నారు, ఇంట్లో కావాల్సిన సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ ఏమైతే మనకు హోమ్ అప్లయన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, బ్యూటీ కానీ ఏమైనా సరే బయట ఏవైతే కొంటున్నారో అవి ఇక్కడ కొనడం తెలియని వాళ్ళకి నేర్పించాలి. అక్కడ కొంటే ఏమి రాదు, ఫస్ట్ క్వాలిటీ రాదు, డిస్కౌంట్ రాదు, క్యాష్ బ్యాక్ రాదు, అసలు ఒక మాటలో చెప్పారంటే లైఫ్ ఒక రకం. అవునా కదా? ఇప్పటి వరకు అక్కడే కొంటున్నాం కదా, తెలిసినప్పటి నుంచి సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ అన్ని అక్కడే కొంటున్నాం కదా. మనకి ఎక్కడైనా కూడా మన ఫ్యూచర్ మారిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఎవరికన్నా తెలిసినంత చెప్పండి. షాప్ పెట్టుకున్న వాడు స్టార్టింగ్ లో ఏదైనా ఒక చిన్న షెడ్ లో పెట్టుకుంటే వాడు అంచెలంచెలుగా మిత్రులు కట్టుకున్నాడు చూస్తున్నాం. బట్ కొంటున్నా మనకేమి వస్తుంది, ఏముందా? ఏమైనా ఉందా? అది గమనించండి ఒకసారి. వాళ్ళు ఎందుకు అట్లా అభివృద్ధి చెందుతున్నారంటే స్టార్టింగ్ లో 10 మంది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వాళ్ళ షాప్ లో వస్తుంది. అది అంచెలంచెలుగా వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ షాప్ వెళ్ళి కొనుక్కోవడం వల్ల వాళ్ళ బిజినెస్ పెరిగింది. షెడ్యూల్లో ఉన్న వాళ్ళ బిజినెస్, వాళ్ళ వ్యాపారం మిత్రులు కట్టుకోగలిగారు. ఎందుకు? నెట్వర్క్ అనేది వాళ్ళు పెరిగింది కాబట్టి, కొనుక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి. మనం ఏం చేస్తున్నాం? కష్టపడి ఎక్కడెక్కడో పనిచేసి అక్కడ కొనుక్కొని మనం తీర్చేసుకుంటాం. మనం ఏమనుకుంటాం, నేను ఒక్కరు కొనిందని మళ్ళీ పెద్దోడైపోయాడు అనుకుంటాం. మన ఒక్కరి పరిచయం వల్ల మనలాంటి కొన్ని వందల మంది పరిచయం వల్ల వాళ్ళ బిజినెస్ పెరగడం వల్ల వాళ్ళ స్థాయి పెరుగుతుంది. ఇక్కడ మనం చేసేది కూడా అదే. ఇది మన కంపెనీ అని మనం ఎప్పుడైనా అనుకోని మనం వాడుకుంటూ మన తరపున వాళ్ళందరికీ పరిచయం చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం వల్ల మనతో పాటు జర్నీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం, ఆదాయం కల్పిస్తాం. చాలా మంచి అవకాశం, అర్థం చేసుకోండి. మనం లేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రెమెండస్ లీడర్స్ మన ముందున్నారు. సార్ వాళ్ళ వాయిస్